ఏ విధంగా అయితే హైడ్రా అక్రమ కట్టడాల మీద దృష్టి సాధించిందో అదే విధంగా మణికొండ జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే విధంగా చిత్రపురిలో ఉన్న అక్రమ కట్టడాల మీద దృష్టి సాధించిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఈ కూలిపోయిన గోడలు ఇవన్నీ అయితే ఉన్నాయో, ఇక్కడ డిమాలిషింగ్ చేసినది ఏదైతే ఉన్నాయో, ఇక్కడ ఒకప్పుడు అంటే ఒక వారం 10 రోజుల క్రిందట ఇక్కడికి వచ్చి మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే ఇదంతా కూడా కూలగొట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నాం వారం 15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉండడం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రశ్న తలెత్తుతుందని చెప్పాలి. వాళ్ళలో ఏంటి అంటే కేవలం ఇలా కూలగొట్టి వెళ్ళిపోయారే తప్ప తర్వాత దీని పరిస్థితి ఏంటి, ఎవరు ఇదంతా కూడా తీసుకువెళ్తారు అనే దాని గురించి, ఏదైతే ఇప్పుడు ఈ రాళ్ళు ఈ సీకులు ఉన్నాయో ఎవరు తీసుకెళ్తారు అనే ప్రశ్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి చిత్రపురిలో ఉన్న ఈ 113 మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి అధికారులకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా తనిఖీ చేసిన తర్వాత ఇది అక్రమ కట్టడాలని చెప్పి తెలిసి వెంటనే డిమాలిషింగ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఒక వైపు చూసుకుంటే హైడ్రా, మరోవైపు చూసుకుంటే మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళందరూ కూడా ఒకదాని మీద ఒకరు ఎవరైతే ఈ అక్రమ కట్టడాలు అలాగే చెరువులు నాలాలు కబ్జా చేసి కడుతున్నారో వారి మీద దృష్టి సాధించడం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంకొంతమంది మాత్రం ఏదైతే ఇలా ఇప్పుడు ప్లేసెస్ ఉన్నాయో ఇలా డిమాలిషింగ్ చేసి వదిలేయడం అనేది ఒకవైపు చూసుకుంటే ప్రమాదకరమైనదనే చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే ఇప్పుడు వర్షాకాలం అలాగే ఎండలు కూడా విపరీతంగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మనకి సీకులు ఎక్కడికక్కడ, ఇక్కడ జూమ్ చేస్తే శివ ఎక్కడికక్కడ సీకులు అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి. అంటే సడన్గా జంతువులు ఏవైనా కుక్కలు కానివ్వండి అలా ఎవరైనా ఇక్కడికి కుక్కలు ఏవైనా ఇక్కడికి వస్తే సడన్గా వాటికి ప్రమాదం అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సీకులు కూడా అంటే 15 రోజుల నుంచి, అదేవిధంగా వర్షం కూడా ఒక మెరకు ఎక్కువగానే వస్తున్నప్పుడు వర్షం కూడా ఒకవైపు కురుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సీకులు రాడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అలాగే ఉన్నాయి. ఇంకో వైపు చూసుకుంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇనుప సీకులు ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇనుప రాడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ విధంగా వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే నివాసం ఉంటున్నారో వారిలో ఒక ప్రశ్నగానే మారిందని చెప్పాలి. ఏదైతే ఇప్పుడు ఈ చిత్రపురిలో గృహ హౌస్ 113 పక్కన ఇది ఇలా అక్రమ కట్టడాలు కడుతున్నారు అని చెప్పి మణికొండ జీహెచ్ఎంసీ అధికారులకైతే ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చి వెంటనే జేసీపీలతో పెద్ద పెద్ద ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటితో ఇక్కడికి వచ్చి వెంటనే ఇవన్నీ కూడా డిమాలిషింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు ఆ రోజు ఏ విధంగా అయితే చేసి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు చూస్తున్నాము, మట్టి రోడ్డు. ఇక్కడ నుంచి కూడా ఒకప్పుడు రహదారి ఉండేది, అలాంటి ప్రస్తుతానికి ఇప్పుడు ఒకవేళ ఇటు సైడ్ చూసుకుంటే శివ ఒకసారి చూపించండి. ప్రస్తుతానికి ఇది ఏ రోజు అయితే డిమాలిషింగ్ చేశారో ఆ రోజు నుంచి ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకి కూడా అంటే అటు సైడ్ నుంచే కాకుండా అటు సైడ్ నుంచి రోడ్డు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇక్కడ నుంచి షార్ట్ కట్ రూట్ కాబట్టి ఇప్పుడు మనకు అక్కడ కార్ కనిపిస్తుంది. అంటే ఆ కార్ కూడా ఒకప్పుడు అంటే ఇదంతా కూడా రోడ్డు బాగున్నప్పుడు ఇక్కడ నుంచే వెళ్ళేది. ప్రస్తుతానికి మనుషులైనా ఒక్కరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇంట్లో పని వాళ్ళు కానివ్వండి లేకపోతే ఈ విధంగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళే దారి ఒకప్పుడు ఉండాలి. అలాంటిది ఇప్పుడు ఏదైతే ఇది డిమాలిషింగ్ చేశారో అప్పటి నుంచి ఇక్కడ చూసుకోవచ్చు రాళ్ళ మీద ఏవైతే ఈ సీకులు ఉన్నాయో అవి కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇవి ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఎవరైనా కాలు జారినా లేకపోతే ఏ ప్రాణి అయినా సరే ఇప్పుడు జంతువులు చిన్న చిన్న జంతువులు కుక్కలు పిల్లులు ఇలా వస్తూ ఉంటాయి వాటికి కూడా ఇది ప్రమాదకరమైనదని ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు గృహ హౌసెస్ ఉందో చిత్రపురిలో దాదాపుగా కొన్ని సంఖ్యలో అక్రమ కట్టడాలు ఉన్నాయి, అంటే పర్మిషన్ లేకుండా ఉన్నాయి. వాటికి కూడా మేము లెటర్స్ పంపించడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మరి ఏదైనప్పటికీ ఖాళీ చేసి వెళ్ళిపోతారా లేకపోతే డిమాలిషింగ్కి సిద్ధపడుతున్నారా, మరి ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పాలి. వీధి కుక్కలు ఇటువైపు వచ్చినప్పటికీ కూడా ఈ సీకులు